హలో అండి. కార్తీక మాసం 10వ రోజు పూజ అయితే చేసుకుంటున్నాను. అప్పుడే 10 రోజులు కంప్లీట్ అయినాయండి. ఇంకా 20 రోజులు ఉన్నాయి కార్తీక మాసము. రేపు పొద్దుటొచ్చేసరికి ఒక స్పెషల్ డే అనమాట. రేపు కార్తీక ఏకాదశి అండి. కార్తీక ఏకాదశి వ్రతము, అలాగే ద్వాదశి పూజ చేసుకునే వాళ్ళు రేపొద్దుట ఏకాశం ఉండాలి. ఏకాశం అంటే రేపొద్దుట ఉపవాసం ఉండి, రేపు సాయంత్రం జాగారం ఉండి, ఎల్లుండ పొద్దుట గుడికి వెళ్ళి శివాలయానికి గాని, విష్ణు ఆలయానికి గాని వెళ్ళి స్వయంపాకం ఇచ్చి ఆదివారం మధ్యాహ్నం భోజనం చేయాలి. దీన్ని ఏకాదశి వ్రతము అంటారు. ఆ రోజు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం తులసికోట దగ్గర ఆవు నేతితో దీపాలు పెట్టాలన్నమాట. విష్ణుమూర్తి పూజ చేసుకుని దీన్నే మనం ఏకాదశి వ్రతము, సిల్క్ ద్వాదశి వ్రతము అని చెప్పి అంటారనమాట. ఈ యొక్క ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే, తొలి ఏకాదశి రోజు పయనించిన విష్ణుమూర్తి ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజున నిద్ర లెగుస్తారంట. స్వామివారి నిద్ర లెగిసే టయానికి ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుందని చెప్పి అంటారండి. కార్తీక పురాణం 10వ రోజు అధ్యాయం చదువుకుంటూ పూజనైతే ముగించాను.